హనుమకొండ జిల్లా పర్కాల క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి మాట్లాడుతూ ఈటెల రాజేందర్ పిలుపు మేరకు బీజేపీలో చేరడం జరిగిందన్నారు. బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీకి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీతో న్యాయం జరుగుతుందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం చూసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందన్నారు. నాలాంటి ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుందని, నియంత పరిపాలన కాంగ్రెస్ లో ఉండదని తెలిపారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన ఎలాంటి నాకు పార్టీతో అవసరం లేదు, ఎలాంటి నాకు నాయకత్వం అవసరం లేదు. నా లక్ష్యమంతా పార్టీ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు పరిగణ వర్గాలు చేరాలి. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, ముఖ్యమంత్రిగా పర్కాల మున్సిపాలిటీ మీద 22 కార్పొరేటర్లకు 22 కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ అయినటువంటి ఓట్లలో 51% పార్లమెంట్ అభ్యర్థికి తీసుకురావడమే నా యొక్క పర్కాల నియోజకవర్గంలో ఏకైక లక్ష్యమని సందర్భంగా తెలుస్తున్నా. పర్కాల కాన్స్టిట్యూన్స్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులైతేనేమి, వివిధ పార్టీ నాయకులు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి రావడానికి నాకు సంప్రదింపులు చేస్తున్నారు. ప్రకాష్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన ఒకటి విషయము, మీరు ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరినీ సమీకరించండి. స్థానిక ఆ మండలాధ్యక్షులు అక్కడ నాయకత్వాన్ని మేము విచారించిన తర్వాత తప్పనిసరిగా అందరినీ తీసుకుంటాము. ఎవరైనా ఒక్కరిద్దరు ఇబ్బంది ఉంటే వాళ్ళ సూచనలు పక్కన పెట్టా కానీ పార్టీని బలోపేతం చేయవలసిన అవసరం ఉందని చెప్పిండు. నాకు వచ్చినటువంటి ఒక అభ్యర్థులను ఎమ్మెల్యే గారి దృష్టికి, స్థానిక నాయకుల దృష్టికి తీసుకువెళ్లి తప్పనిసరిగా వాళ్ళ అంగీకారంతో మాత్రమే పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నా.